ఈ ఏడాదిలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఈ నెల మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో పాటు పరమశివుని కూడా ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ శ్రావణ మాసంలో ఇల్లు ఏ విధంగా అలంకరించాలి, పూజ ఏ విధంగా చేయాలి అనే నియమ నిబంధనలు అన్నీ కూడా చెప్తా. మొదట సింహద్వార అలంకరణ చేయాలి. అంటే పండుగ వాతావరణం ఇంటికి ప్రవేశద్వారం నుంచి మొదలవుతుంది. గుమ్మాలకు పచ్చని మామిడాకుల తోరణాలు, మల్లెల సువాసన, ముంగిట రకరకాల ముగ్గులు వేయడం వల్ల నీటి ఎనర్జీ తొలగిపోతుంది. ఇక ప్రవేశద్వారానికి అందంగా అలంకరించడం వల్ల లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆనందంగా అడుగు పెడుతుంది. మరి శ్రావణ మాసం మొదటి రోజు ఏ విధంగా పూజ విధానం ఉండాలంటే, మనకు ఈ సంవత్సరం గురువారం రోజు శ్రావణ మాసం మొదలవుతుంది. కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ముందు ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ఇక వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. మరి ఈ శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు: నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. శ్రావణ సోమవారాలు, వరలక్ష్మి వ్రతం రోజులు ఉపవాస దీక్షలు పాటించడం శ్రేయస్కరం. ఇక ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల కుటుంబం ప్రశాంతంగా ధనధాన్యాలతో సమృద్ధిగా లభిస్తాయి. వరలక్ష్మి వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలతో నిండిపోయి ఈ శ్రావణ మాసం భక్తి శ్రద్ధల పూజలు చేసి ఆ దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. మీ ఇల్లు సదా సంతోషాలతో వర్ధిల్లని ఆశిస్తూ మీ గురుమహారాజ్ స్వామి. ఓం నమః శివాయ. శ్రీ కాళీ నమః.